గుడ్ మార్నింగ్. పొద్దునే పూరి ఫర్ వేదాంశ్. పొద్దునే అంటే 5 o'clock. యాక్చువల్లీ ఫోటోషూట్కి వెళ్తున్నాం అనమాట. దారిలో వేదాంశ్కి టీలో కానీ టీ కాదు యాక్చువల్లీ పాలల్లో పూరి పెడదామని చెప్పి ఒక మీల్ వస్తుంది కదా అని చెప్పి పొద్దునే పూరీలు చేస్తున్నాం. వేదాంశ్ ఇప్పుడే లేచాడు, స్నానాలు మా అయిపోయినాయి. వేదాంశ్కి స్నానం విషయాలకు వేస్తాడు. అండ్ మేము మారేడ్ మిల్లికి పోతున్నాం. ఓ ఎక్కడికి వెళ్తున్నావు చెప్పినావు అసలు? నువ్వు చెప్తున్నావు అక్క. ఫోటోషూట్కి మారేడ్ మిల్లి వెళ్తున్నాం అనమాట. కోదాడ్ నుంచి లైక్ 5 hours డ్రైవ్. అండ్ ఇంకోటి ఏంటంటే మా నాన్న దారిలోనే భద్రాచలం వస్తున్నాడు. మా అమ్మకి రాముల వారి దర్శనం చేపిస్తామని అన్నాడు. సో ఇప్పుడు ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయింది. అందుకే వెళ్ళి రాముల వారి దర్శనం చేసుకొని. ఎవరెవరు వెళ్తున్నారు? ఎవరెవరు అంటే నేను, మా ఆయన, పింకీ వాళ్ళ ఆయన, అమ్మ వాళ్ళ ఆయన. సూపర్, వెరీ గుడ్. వెళ్తున్నాం అన్నమాట. సో ఇంక అందరం ఉన్నాం కదా, ఇంకా 2 కార్డ్స్ మళ్ళీ ఇద్దరు డ్రైవింగ్ అవన్నీ ఎందుకని నాన్న ఒక ఇన్నోవా విత్ డ్రైవర్ మాట్లాడేసింది ఫర్ 2 days. బెస్ట్. ఇంకా స్నానం అయిపోయి పూరి చేసుకొని వెళ్ళిపోవడమే. వేదాంశ్కి ఆల్ సెట్. ఓకే బాయ్, సీ యు దేర్. టాటా బై బై, విల్ మీట్ ఎట్ భద్రాచలం. యా. అమ్మా నాన్న ఇది చూడు ఎక్కేసిరా. టాటా బై బై. మిమ్మల్నా ఎక్కండమ్మా, ఎక్కండమ్మా ఎక్కండి. వస్తారు. గల్గల్ చేయి. వేదాంశ్కి గద కొనుక్కొని మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. దిస్ ఈస్ అరౌండ్ వినాయక చవితి. సో వాళ్ళ ఇంట్లో పెట్టిన వినాయకుని తీసుకొని వస్తే అందరం కలిసి నిమజ్జనం చేసేసాం. అండ్ వెళ్ళేటప్పటిలో చాలా వాటర్ ఫాల్స్ కనిపించాయి. సో ఒక దగ్గర ఆగి చాలాసేపు ఆడుకున్నాం. వేదాంశ్, where are you going? నాన్న కూడా వచ్చినాడు. ఫైనలీ నాన్నని కూడా తెచ్చినాము. నీ అమ్మ వాడిపో. వేదాంశు హాయ్. చీని కన్యా సరే ఓకే నాన్న తీచు. మళ్ళీ వన్. ఇక్కడ కాలు పెట్టదు, ఇక్కడ కాలు పెట్టదు. స్లో ఉంది, అక్కడ డీప్ ఉంది, అక్కడ పెట్టలే ఉంది. ఇక్కడ పెట్టు, ఆ మీద ధైర్యంగా. ఫ్యామిలీ పిక్చర్ వద్దు అక్కడ చాలా ఇది కదా జాగ్రత్త. కొంచెం పై డబ్బులు ఉన్నాయా అందులో? ప్యాంట్లో డబ్బులు ఉన్నాయి. మళ్ళీ ఆగు, ఆయనకు తెలియదా? 1 2 3. సూపర్. ఒక మంచి నాన్న వాడు కూతురు ఇట్లా పాప ఏం కాదు, మంచి నీళ్ళు కొడతా. నమ్నా చెయ్యి.
వాటర్లో ఆడుకున్నాక రిసార్ట్స్ రీచ్ అయినాము. ఈ రిసార్ట్ పేరు వుడ్స్ రిసార్ట్. ఇక్కడ ఫోటోషూట్కి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు అరౌండ్ 5K. కానీ ప్రాపర్టీ చాలా బాగుంది. షూట్కి వర్ది అనిపించింది 5K తీసుకోవడం కూడా. కానీ సిగ్నల్ మాత్రం అస్సలు ఉండదు. సో ఇక్కడికి రావాలి అనుకుంటే మాత్రం ముందే అందరికీ ఇంటిమేట్ చేసి రండి దట్ సిగ్నల్ తక్కువ ఉంటుంది. లుక్ అట్ ద రూమ్స్, సూపర్ ఉంది అసలు. అక్కడ కింద నుంచి పై వరకు ఎక్కుకుంటూ వచ్చేసి ఇలా వెళ్ళాలి. మేము ఒక స్వీట్ అండ్ స్టాండర్డ్ రూమ్ బుక్ చేసినాము. స్వీట్ అంటే 2 BHK ఇప్పుడు మేము ఉన్నది. ఇందులో మేము 6 మెంబర్స్ ఉన్నాము. అండ్ స్టాండర్డ్ రూమ్లో 3 పీపుల్ ఉండొచ్చు. అది ఫోటోగ్రాఫర్స్కి ఇచ్చినాము. సో స్వీట్ వచ్చేసి మాకు 18,000 పడ్డది. అండ్ స్టాండర్డ్ రూమ్ ఇస్ ఫర్ 9,000. ఇందులోనే మీల్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండే. లైక్ 4 మీల్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అండ్ డిన్నర్. చెక్అవుట్ చేసాము. అది కూడా ఇక్కడేగా. నువ్వు తనే తిప్పలేదు అనుకో నెక్స్ట్ టైం ఎవరు లేకపోతే ఏం కామెడీ అవుతుందమ్మా ఇద్దరికి. ఆ మట తిప్పుతాడంట, తర్వాత సక్కడానికి ఇటు తిప్పుతాడంట. ఎవ్వరేం తిప్పారు. ఇంకా రిసార్ట్ రీచ్ అవ్వగానే లంచ్ చేసేసి రెడీ అయిపోయి డే 1 మొత్తం రిసార్ట్లోనే షూట్ చేసుకున్నాము. ఆ రిసార్ట్లో ఉన్న లొకేషన్స్ అన్నీ కవర్ చేసాము మోస్ట్లీ. అమ్మా జాగ్రత్త పోతావా? జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్ళిపో. రిలాక్స్ అయినప్పుడు దూరం జరగచ్చు పింకి. చూసావా ఎందుకు భయపడుతున్నావు? ప్రీ వెడ్డింగ్కే వచ్చారు బ్రో. అట్లా భయపడితే ఇట్లా చెప్తున్నా. అక్కడ భయపెట్టే క్యాండిడేట్ ఇక్కడ ఉంది కెమెరా వెనకాల. ఏంటో లైట్ పెట్టారు, కూర్చోబెట్టారు. 1 2 3 గో. స్మైల్ ఏం చేస్తున్నాడు వేదాంశు? అంటే చాలా అలసిపోయినామన్నమాట. వేదాంశకి తినిపించి బాన్ఫైర్ దగ్గర షూట్ కదా, మేమంతా ఆగుతాం కానీ వేదాంశ ఆగలేదంటే వేదాంశ సెల్లాకి తినిపించుకొని మేము కూడా ఫోటో దిగుదామని నేను విశాల్ వేదాంశ ముగ్గురం బ్లాక్ వేసుకున్నాం. ఓ పర్ఫెక్ట్. That's my bonfire outfit. ఈవినింగ్ బాన్ ఫైర్ వేస్తున్నారు ఈ రిసార్ట్స్లోనే. అక్కడ షూట్ అనమాట ఇప్పుడు. స్టార్ట్ గో. Look at each other first. Talk. Come closer. Touch. పోతాడంట. ఇప్పుడు కన్నయ్య Smiling. మళ్ళీ 1 2 3 నా బంగారాలు. ఈ కాల్ కంప్లీట్ కింద కనేసే బాబా. ఒకటి నీది ఒక లెగ్ ఫుల్. డే 1 రిసార్ట్లోనే షూట్ అంతా అయిపోయింది. డే 2 అసలైతే మా ప్లాన్ గుడీసా అని ఒక హిల్ ఉంది, అక్కడ తీసుకోవాలనుకున్నాం. కానీ వానల వల్ల అదంతా క్లోజ్ చేసేసినారు. మీరు ఒకవేళ వచ్చేలా ఉంటే రిసార్ట్లోనే ముందే కనుక్కోండి దట్ ఇది ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అని. మా ఫోటోగ్రాఫర్స్కి ఈ ఏరియా అంతా ముందే తెలుసు కాబట్టి సెకండ్ బెస్ట్ ఈ వ్యూ పాయింట్ ఉంటుంది అని చెప్పి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినారు. ఓ మై గాడ్, ఎన్ని కోతులు ఉన్నాయంటే షూట్ కంటే ఎక్కువ నాకు వాటిని చూడటమే సరిపోయింది అసలు.
వ్యూ పాయింట్లో షూట్ అయిపోయాక మేము జలధార అనే వాటర్ ఫాల్స్ దగ్గర ఆగాము. ఇది కొంచెం ఫీజిబుల్గా ఉంది, లైక్ దిగి ఫాల్ దగ్గర నిల్చొని పిక్చర్స్ దిగడానికి. నాకు అందరు హెల్ప్ చేసినారు, ఫోటోగ్రాఫర్స్, తను, బావ అందరు హెల్ప్ చేసి నన్ను కిందకి దింపినారు అండ్ పైకి తీసుకొచ్చినారు. బట్ సారీ కాబట్టి కొంచెం ప్రాబ్లం అయింది. ఇక్కడ యాక్చువల్లీ టికెట్ కూడా ఉంది, విచ్ ఇస్ అరౌండ్ 50 రూపీస్ పర్ హెడ్. సో యా, డే 2 రోజు అమ్మ, విశాల్, పింకీ, సాయి అండ్ ఫోటోగ్రాఫర్స్ కలిసి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళారు. నేను ఫుల్ టయర్డ్ అయిపోయాను కాబట్టి ఈరోజు విశాల్ వెళ్ళాడు అనమాట వాళ్ళకి తోడుగా. నేను, నాన్న, వేదాంశ్ హోటల్లోనే ఉండిపోయాం. వేదాంశ్ లేసాక వేదాంశ్కి బ్రేక్ఫాస్ట్ తినిపించాక వేదాంశ్ ఫర్ ద ఫస్ట్ టైం మా నాన్న ఫర్ ద ఫస్ట్ టైం కూతి అయ్యో పాప్కార్న్ నా పాప్కార్న్ తీసుకుంటుంది. పింకీ ఫోన్ అక్కడే ఉంది. నా పాప్కార్న్ తీసుకుని నేను బయట కూర్చొని పాప్కార్న్ తిన్నా, మంచిగా అంబియన్స్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటా. నేను పాప్కార్న్ తీసుకుపోయిన బయట తిన్నామని పోతొచ్చి తీసుకుంది. నేను జస్ట్ అలా కూర్చొని బాల్కనీలో తిన్నామని తీసుకున్నాను. ఓపెన్ కూడా చేయలేదు, అజ్జుడు కూర్చొని ఉడుకొచ్చినాయి. తెద్దాం తింటాను. పాప సెల్ పట్టుకరా పింకి అక్కడే ఉంది. వాటర్లో బాల్స్ వస్తాయి. ఎక్కడున్నాయమ్మా బాల్స్? ఇక్కడున్నాయో, మళ్ళీ తేవాలి. ఇంకా విదాంశ్ లాఫ్, ఇటు తిరిగిరా. విదాంశ్ ఇచ్చిడు లాఫ్. అమ్మో వెరీ గుడ్. జస్ట్ బ్యాక్ ఫ్రమ్ ద షూట్. నేనేమనలే, నేను అది ఎందుకు వస్తుందో నా దగ్గరకు అనుకున్నా. విశాల్, నేను పాప్కార్న్ తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని వీడియో రికార్డ్ చేస్తున్నా, కూత వస్తుందని జస్ట్ లోపలికి పోయినా, ఇంకొస్తుందేమో. అది వచ్చి పాప్కార్న్ తీసుకొని పోయింది. అసలు చూడు, ఇంకో వాళ్ళు ఇప్పుడే అమ్మా ఇప్పుడే పండుకున్నాడు. వాళ్ళు ఇప్పుడే షూట్ నుంచి రిటర్న్ అయ్యారు. అని మాట్లాడకుండా వేయండి పైకి. ఏయ్ మీరేం వేస్తున్నారు? నెల్లి సో రిసార్ట్లో షూట్ అయిపోయాక క్యాంప్ ఫైర్, రిసార్ట్, వాటర్ ఫాల్స్ ఇవన్నీ అయిపోయాక ఇప్పుడు కాకినాడ వెళ్తున్నాం అనమాట. కాకినాడ సైడ్ ఒక బీచ్ ఉంది, ఆ బీచ్లో కూడా షూట్ అయిపోయాక ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం. వాళ్ళతో ప్లే చేస్తాం. విదాంశ్ హ్యాపీ, అది సంగతి. ఇప్పుడు లంచ్ చేసుకుని డైరెక్ట్ బీచ్కి. వచ్చేస్తున్నావు బీచ్లోకి. వాటర్ వితాజ్, వాటర్ వస్తుంది. పండి పడితే ఇంకా తాతపో వితాజ్, తాతపో. గవ్వ కావాలంట. తాతకి పో. వచ్చి నాకు కానించి అసలు ఒక నిమిషం కూర్చోటలేడు. అంటే నీళ్ళలోకే. తాతకి ఏం కాదమ్మా, ఏం కాదు, నడు, ఏం కాదు. వెరీ గుడ్, ఏం కాదు. వెరీ గుడ్, సూపర్. ఇక్కడ వీళ్ళు ముగ్గురు అట్లా ఆడుతురు. అక్కడ కట్ చేస్తే అక్కడ వాళ్ళు షూట్ అవుతుంది. విశాల్ ఇప్పటిదాకా వాటర్లో ఆడి ఇప్పుడు అట్లా రిలాక్స్ అవుతున్నాడు. హాయ్ విశాల్. No, Vedansh. No. Don't give me a photo.
మధ్యలో లంచ్ చేసేసుకొని ఇక్కడికి రీచ్ అయ్యాక నైట్ వరకు పిక్చర్స్ అన్నీ అయిపోయాయి. బికాజ్ ఇట్ ఈస్ 1 night and 2 day ట్రిప్, అరౌండ్ 70K ఛార్జ్ అయింది అనుకుంటా మొత్తం కలిపి. ఫర్ ఫుడ్, వెహికల్కి, డీజిల్స్, ఇంకా స్టేకి, ఫోటోగ్రాఫర్ వెహికల్కి ఇవన్నీ కలుపుకొని. కాకపోతే షూట్ అయితే చాలా బాగా అయింది బికాజ్ సన్ రైజ్, సన్సెట్, మూన్, బీచ్లో, వాటర్ ఫాల్ దగ్గర, వానలో, బాన్ ఫైర్ దగ్గర, వీటన్నిటి దగ్గర పిక్చర్స్ వచ్చాయి కాబట్టి చాలా హోల్సమ్ ఫీలింగ్ వచ్చిండే. హాయ్, హియర్ ఆర్ ఎవ్రీవన్. మళ్ళీ బ్రేక్. వేదాంత్ ఏం తింటున్నాడు? నాదేం లేదు, అది నేను కార్లోనే తాగుతా. మిల్క్ షేకేగా. వామ్మో, వాడు ఏంది అన్ని తిరుగుతున్నాడు. వెరీ గుడ్. నాన్న అయితే ఫుల్ డేకేర్ చేసినాడు. అలా 2 daysలో ఫోటోషూట్ని కంప్లీట్ చేసి మా డిన్నర్ కోసం బ్రేక్లు ఇచ్చుకుంటూ కోదాడికి రీచ్ అయిపోయాయి అనమాట. దట్ ఈస్ దిస్ వ్లాగ్. మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే డూ లెట్ us know through the comments. Bye bye, see you in the next video.